హాయ్ అండి. ఈరోజు నేను పెసరపప్పు, సగ్గుబియ్యం, తర్వాత వచ్చి సేమియా అన్నీ కలిపి పాయసం అనేది చేశానండి. అది కూడా బెల్లం వేసి చేశానన్నమాట. బెల్లం హెల్తీ కదా, పాయసం ఇంకా పెసరపప్పు అంతా మనకి హెల్తీ కాబట్టి హ్యాపీగా చేసి పెట్టి పిల్లలు కూడా తినొచ్చు అనమాట. సూపర్గా ఉందన్నమాట. అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్ చెప్తాను. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని నేను 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరలుగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే పాయసం అనేది కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే పచ్చిది వేస్తే అదొక ఫ్లేవర్గా ఉంటుంది. చూడండి, ఆ మాదిరిగా వేగిపోయింది కదా. దీన్ని ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ పెసరపప్పులో ఒక 2 గ్లాసులు నీళ్లు వేసి బాగా 2-3 సార్లు కడుక్కోవాలన్నమాట. అదే పెసరపప్పులో ఇప్పుడు నేను సన్నని సగ్గుబియ్యం అండి, అవి 1/2 కప్పు తీసుకొని అవి కూడా అందులోకి వేసి ఒక 2-3 సార్లు కడిగి నీళ్ళని వంపేసి దాన్ని ఎత్తి కుక్కర్లో వేసుకున్నానండి. వేసుకొని ఇప్పుడు పెసరపప్పు 1 కప్పు, సగ్గుబియ్యం 1/2 కప్పు కాబట్టి నేను 5 కప్పుల వాటర్ అనేది వేసుకున్నాను అనమాట. తక్కువ వేసుకుంటే ఉడుకుతుంది, కాకపోతే అడుగు అంటుంది కాబట్టి నేను ఆ మాదిరిగా 5 కప్పుల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3-4 విజిల్ అయితే రానిచ్చుకున్నా. తర్వాత వచ్చే లోపల ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఇవి కాజు అండి, అవి కొన్ని కిస్మిస్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 కప్పు సేమియా తీసుకున్నానండి. సేమియా అనేది మీ ఆప్షనల్ అండి, నేనైతే వేస్తే బాగుంటుంది అనేసి వేశానన్నమాట. అది కూడా ఒకసారి బాగా వేయించుకొని దోరగా దాన్ని కూడా తీసి ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టుకుందామండి. వేసుకొని అదే ప్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి అండి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక 1/2 కప్ అయితే వేసుకున్నాను. అది పాయసం తినేటప్పుడు ఇవి మధ్యలో వస్తే తినడానికి కమ్మగా అనిపిస్తాయి అన్నమాట. కాబట్టి అవి కూడా వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఇక్కడ బెల్లం తీసుకున్నానండి. 2 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా మీకు ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకా ఒక 1/2 కప్ అయితే వేసుకోవచ్చు. మాకు అంత స్వీట్ అవసరం లేదనిపించింది, అందుకనేసి నేను 2 కప్పులు అయితే బెల్లం తీసుకొని, ఇక్కడ పాకం అంతా ఏం లేదండి, జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట. దాంట్లోకి ఒక 1/2 కప్పు వాటర్ అనేది వేసుకొని కరిగించుకోవాలి. ఇక్కడ విజిల్ తీయేసినాక చూడండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది కదా. చూడండి, ఆ మాదిరిగా కరిగితే చాలన్నమాట. ఇప్పుడు పెసరపప్పు ఉడికిపోయిన దాంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న సేమియా అనేది వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి సేమియా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నేను ఇక్కడ బెల్లం సిరప్ అనేది వడగట్టుకొని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే ఇట్లా వడగట్టేసామంటే సరిపోతుంది. చూడండి ఎంత చెత్తలాగా ఉందో, అందుకే వడగట్టుకొని వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అది బెల్లం సిరప్ అంతా పెసరపప్పుకి అంతా మిక్స్ అయిపోయేటట్టుగా బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను అంతా ఉడికిపోయింది కాబట్టి నేను స్టవ్ అయితే ఆఫ్ చేసినాను అనమాట. ఇప్పుడు పాలు అనేది కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాతనే ఫుల్ వేసుకోవాలి. ఒకేసారి వేస్తే ఒక్కోసారి పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మాదిరిగా వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 3 కప్పుల పాలు అయితే వేసినాను అనమాట. అంటే 1/2 లీటర్ పాలు అయితే వేసినాను. అది 2 కప్పులు వేసి మిక్స్ చేసుకున్నాక ఇంకొక కప్ అయితే వేసిన అనమాట. కొంచెం పలచగా ఉంటేనే తాగడానికి బాగుంటుంది కదండి.
కాకపోతే చల్లారే గుందికి కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఈ మాదిరిగా మిక్స్ చేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా చాలా తొందరగా హెల్తీగా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా, లేదంటే ఎవరైనా వచ్చినా, లేదంటే ఒక పండగ అయినా ఏదైనా ఈ మాదిరిగా తొందరగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. నేను చేసిన ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.